దేవుడు వస్తాడా మళ్ళీ వస్తారు భూమి పోస్ట్ పోన్ అయిందంటారుగా. అది రెండవ రాకడ పోస్ట్ పోన్ అయింది. దేవుడు రాకడ కాదు, యేసు రాకడ. యేసు రాకడ రాదు, అది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అది ఎక్స్పైర్ ఇప్పుడు పోస్ట్ పోన్ లేదు అసలు. ఆయన బైబిల్ ప్రకారమే ఆ కాలంలోనే ఆ తరం గతించక ముందే రావాలి, ఆయన చెప్పిన లెక్క ప్రకారమే. అది ఎక్స్పైర్ అయిపోయింది, ఆయన ఎప్పటికీ రాడు. పోస్ట్ పోన్ కాలేదా? అసలు ఎక్స్పైర్డ్, బ్యానుడ్, క్రిస్టియానిటీ బ్యానుడ్, ఎక్స్పైర్డ్. రెండవ రాకడ బ్యాన్ అయిపోయిందండి. రెండవ రాకడ జరుగుతుంది, జరగబోతుంది అనేటువంటి సూచనలు అన్ని స్పష్టంగా ప్రస్తుతం 2000 సంవత్సరాల నుంచి మీరు డే 1 నుంచి ఇప్పుడు బైబిల్లో కూడా ఇవే ఉంటాయి. అంత్యకాలం సమీపించి ఉన్నది, సూచనలు జరుగుతున్నాయి. మొత్తం 2000 సంవత్సరాలు, ఇంకొక 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తారు వీళ్ళు. 1,00,000 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ ఈ జన్మ గుర్తొస్తే మీకు ఆ రోజు పలానా హేమన్ గారు ఈ స్టూడియోలో ఇదే చెప్పారు, 1,00,000 సంవత్సరాల తర్వాత మీకు ఇది గుర్తొస్తుంది. సార్ నేను 1,00,000 సంవత్సరాల వరకు కాదు, కానీ ఈ రోజున మీ అందరి మధ్యన కూర్చొని బైబిల్ పట్టుకొని చెప్తున్నానండి, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ చాలా దగ్గరలో ఉంది సార్. చిన్నప్పటి నుంచి నేను చెప్పేది ఏమండి, ఎప్పటి వరకు ఏ విధంగా అయితే మూర్ఖంగా విసర్జిస్తూ క్రీస్తుని తిరస్కరిస్తూ ముందుకు వెళ్ళారో సరే వెళ్ళనివ్వండి, కానీ ఒకనొక రోజున మాత్రం నిజం తెలుసుకునే రోజు వస్తుందండి. అప్పుడైనా సరే కరుణాకర్ గారు సత్యానికి లోబడతారని నేను నమ్ముతున్నాను సార్. బైబిల్ చెప్తున్నాను, ప్రతి నేత్రము కూడా ఆయన్ని చూచును, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు అని వాక్యంలో రాయబడింది. ఒక రోజున కరుణాకర్ గారు ఆయన్ని చూసి ఆ నేత్రాలతో చూసి ఏడ్చే రోజు వస్తుందేమో.